మీరు ఎప్పుడు కొత్త రూల్స్ చెప్పకండి సార్. మేము చాలా కాలం నుండి చేస్తాను, ఇవాళ నిన్న మొన్నటి నుండి మొదలైన వాళ్ళం కాదు. మేము కూడా చాలా రోజులు జిల్లా కమిటీ పోతుంది. అసలు కలవడానికి అవసరం కలవద్దు మీరు అంటారు. నేను ఎంత 6 అని చెప్పి చెప్పినామా? ముగ్గురు కాలేజీ నుంచి ముగ్గురు పోండి. ఇష్టం మందిని పోతా అంటే పంపి ఎంత మంది పంపించాము. 6 పంపిస్తాము. 6 ఎట్లా పోతారు సార్? 6 ఎట్లా పోతారంటే 6 ఎట్లా పోతారంటే ఏమన్నట్టు 6 పంపిస్తాం మేము. ఎట్లా పంపిస్తాం? మీరు అందరం పోతుంటే ఆగిపోయినాం. కలెక్టర్ గారిని కలిసినాయి. కలవడానికి అయిపోయిందానికి ఇప్పుడు మళ్ళీ స్కాలర్షిప్ 2 సంవత్సరాలు ఇచ్చినాం, రాలేదు. ఫీజులు కట్టామని వాళ్ళని ఒత్తిడి చేస్తా ఉన్నారు. ఎవరు దీనికి బాధ్యత? ఎవరు వహిస్తారు? ఫీజులు కట్టాలని ఎవరు సమస్య? మేము కూడా స్టూడెంట్సే కదా, మేము పోవాల్సిందే. మీరు మమ్మల్ని అడ్డుకుంటామంటే అది సరైన పద్ధతి కాదు. లీగల్ రైట్ అడ్డుకోవడానికి లేదు. మేము కలెక్టర్ కలుస్తాం అంటే లీగల్ రైట్ అడ్డుకోవడం అంటే చెప్పండి. కలెక్టర్ గారిని కలవడం కోసం మీరు పోతాను. లీగల్ రైట్ మీకుందా? అడ్డుకోవడానికి లీగల్ రైట్ మీకుందా? ఆయన కలెక్టర్ ఏదైనా ఊరికి పోతారా కలెక్టర్ గారు? ఎంతమంది కలవాలి ఆ ఊర్లో? ఆ ఊర్లో ఎంతమంది కలవాలి? ఒక ఊరికి కలెక్టర్ గారు సందర్శించడానికి పోయినప్పుడు ఊరందరూ పోతారా, ఒక్కరిద్దరు పోతారా? సమస్య ఒకటి కాదు సార్. ఒక ఊరికి కలెక్టర్ గారు పోతే ఒక్కరిని కలిసి వస్తారా, అందరినీ కలుస్తారా? అట్లా కాదు సార్. సమస్య అందరికీ ఒకటే సార్. పరిష్కారం కావట్లేదని అందరం పోతాం. 4 ఏళ్ల నుండి పరిష్కారం కావట్లేదు. 8,000 కోట్ల రూపాయలు విద్యార్థులకు ఇవ్వాల్సి ఉన్నాయి. 8,000 కోట్ల రూపాయలు విద్యార్థులకు ఇవ్వాల్సి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి సుమారుగా 10 లక్షల మంది విద్యార్థులకి 8,000 కోట్ల రూపాయలను పెండింగ్ లో ఉంచి విద్యార్థుల పట్ల నిరంకుశమైనటువంటి వైఖరిని తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ చూస్తా ఉన్నాం. చట్టసభలలో మంత్రులకి, ఎమ్మెల్యేలకి లక్షల రూపాయలు జీతాలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతుందని చెప్పేసి మేము పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. విద్యార్థులు స్కాలర్షిప్ల మీద తమ ఖర్చులని వెలదీసుకొని విద్యా సంస్థలకు వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ విద్యా సంస్థలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వకపోవడంతో వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వకోకుండా యాజమాన్యాలు అన్ని కూడా వాళ్ళని విపరీతమైనటువంటి ఇబ్బందులకు నెట్టివేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉన్నది. ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి 4 ఏళ్ల నుండి స్కాలర్షిప్లు ఇవ్వకపోవడంతో వాళ్ళు ఖర్చుల కోసం, పాఠ్య పుస్తకాల కోసం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అందుకోసమే మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విద్యార్థులకు స్కాలర్షిప్లను ఇవ్వండి, ఇవ్వకోకుండా తాత్సారం చేస్తే ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల వ్యతిరేకతకు గురై
కేసీఆర్ ప్రభుత్వం లాగానే వెనక్కి పోవాల్సి వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం.